నిన్న నైట్ పడుకునే ముందు క్యాజువల్గా స్క్రోల్ చేస్తున్నప్పుడు సమ్ గై ట్యాగ్ మీ విత్ సమ్ ఐల్ షేర్ ఇట్ నెక్స్ట్ వీలుంటే. ఐ మీన్ తన్ని ఫేమస్ చేయాలని కాదు, బట్ ఐ థింక్ వీ హ్యావ్ టు కాల్ అవుట్ అండ్ లెట్ పీపుల్ నో మన భక్తి, మన ధర్మం మనకి బలాన్ని ఇవ్వాలి, కానీ అది వీక్నెస్గా మారి ఎదుటోళ్ళని కించపరచడానికి వాడడం అదెక్కడి ధర్మం? ముందు వెనక తెలుసుకోకుండా, నిజానిజాలు తెలుసుకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఫాలో అవుతూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది నేనేం చేస్తున్నాను అనేది. యూట్యూబ్ అడ్డమైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది విని నిజం అనేసుకోవడం, ఇంకా అదే నిజం అనేసుకుని ఇంకా నేను రియాక్ట్ అవ్వద్దు అనుకుంటాను, కానీ చాలా వరకు రియాక్ట్ కూడా అవ్వలేదు. బట్ ఆ రియాక్ట్ అవ్వట్లేదని దాన్నే తిప్పి ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్ దట్ పీపుల్ లవ్ టు హేట్ మీ, బికాజ్ వాళ్ళందరికీ భయం నన్ను చూసి. నాలాగా చాలామంది అమ్మాయిలు whom I really love and they are powerhouses, బట్ తొక్కేయడానికి చుట్టుపక్కల ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు. మొత్తం ఈ పితృస్వామ్యంలో ఎక్కడ తయారైపోతారో అనేసి నేను బేసిక్గా ఐఎమ్ ఇంటిమిడేటింగ్ అండ్ భయం వాళ్ళకి, అండ్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఇట్. బట్ వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే ఇస్ దట్ మన ధర్మం, మన దేవుడు మీ ఒక్కరి సొత్తు కాదు, నాకు కూడా దేవుడే. ఒక్కొక్కళ్ళం మనకి నచ్చినట్టు ప్రే చేస్తూ ఉంటాం. ఎవ్వరు ఎక్కడ రాసి పెట్టలేదు ఇలాగే చేయాలని. అవన్నీ అప్పుడు ఇంత ఏమంటారు, అప్పుడు కాలక్షేపానికి రామకృష్ణ పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం, పూజలు చేసుకోవడం మొదట్లో చాలా బాగుండేది, వింటుంటేనే తలుచుకుంటేనే అవే ఉండేవి కదా. ఎప్పుడైతే ఎవరు దొరుకుతారా, వీళ్ళని ఏమందామా, వ్యూస్ వస్తాయి, ఊరికే కూర్చుని సంపాదించవచ్చు, తినొచ్చు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, దాని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, దీని మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, వాడెవడో ఏదో ప్రొటెస్ట్ ప్లాట్ఫామ్ని వాడుకుని వాడి ధర్మంకి సంబంధించి ఆడియన్స్ ముందు మాట్లాడితే అది అక్కడ ధర్నా చేస్తున్న వాళ్ళ తప్పెందుకు అవుద్ది, అది నా తప్పెందుకు అవుద్ది? I will support what I believe in. You have no right to question me because I'm not in the governance. I'm not ruling. I am public like me lage. I have every right to question. You should question too, but not to me, or not to Chinmay garu, or not to Prakash Raj garu, not to anybody else who వీలున్నంత టైంలో, వాళ్ళకి కుదిరిన టైంలో మాకు అర్థమైంది, మాకు పర్పస్ కల్పించింది, మాకు కాలింగ్ ఉంది అని అనిపించిన వాటికి రియాక్ట్ అవుతున్నందుకు, కొన్నిటికి అర్థం కానందుకో లేదా వాట్ ఎవర్ రీజన్స్ మేము రియాక్ట్ అవ్వనందుకు, ఎవడు చెప్పాడు మాకు పేమెంట్స్ వచ్చాయి, దీనికి పేమెంట్లు, అది ఎవడ్రా? మీరు గుడ్డిగాళ్ళ? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాకులు ఎత్తుకెళ్ళాయా మీ కళ్ళని? వై డూ యూ థింక్? వాచ్ మై స్టోరీస్ సిన్స్ సో మెనీ వీక్స్. అసలు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ నా వీడియోస్ పేర్లు పెట్టుకొని అనుకుంటూ, ఒరే చదువురాని దద్దమ్మ, సన్నాసి, ఆనెస్ట్లీ మా వెనక పడినట్టు ధైర్యం ఉంటే, ఎవరి ఆధ్వర్యంలో అయితే ఇవన్నీ అవుతున్నాయో, ఎవరి గవర్నమెంట్లో ఇవన్నీ జరుగుతున్నాయో, ఆయనే వచ్చి దిగి సారీ చెప్పారు కదా, ఆయన వల్లే ఇవన్నీ అవుతున్నాయి కదా పిల్లలకి, అవి ఇవి. నీకు పని పాట లేదు, ఇదే వేరే వాళ్ళ మీద పడి ఏడవడం ఏంట్రా? గెట్ అ లైఫ్ రా. బట్ వాట్ హ్యాస్ ప్రొవోక్డ్ మీ ఈస్ దాట్ దేవుడి ఫోటో పెట్టుకుని జై శ్రీరామ్ అనుకుంటూ, జై హింద్ అనుకుంటూ, వందే మాత్రం అనుకుంటూ మీరు చేసే పనులు, అకృత్యాలు ఉన్నాయిరా బాబు. నేను వెయిట్ చేయొచ్చు యాక్చువల్లీ కర్మ కోసం అని, బట్ మనం కూడా మనుషులమే, ఉపకారాలు తింటాం కాబట్టి కొంచెం ఏదో జవాబు ఇవ్వాలనిపించి ఇస్తున్నాము. ఆ తర్వాత కూడా మీరు చేయాల్సినవి చేస్తారు, బట్ ఐ విల్ నాట్ హ్యావ్ టైమ్ ఫర్ యూ గైస్. బట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ సమ్ దట్ దాని కింద కమెంట్స్, వాళ్ళ డీపీలు
ఫ్యామిలీలు ఉంటాయి, దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి, అండ్ పచ్చి బూతులు తిడుతున్నారు. వాళ్ళకి నేనేంటో తెలీదు, అసలు నన్ను కొంతమంది ఫాలో కూడా అవ్వరు. ద కైండ్ ఆఫ్ వర్డ్స్ దే యూజ్, I feel sorry for the people around them, for the women around them, men also, like kids around them, the vulnerable lot. I'm saying, I'm so worried for you guys. వాళ్ళంటే కూడా కొంచెం భయం వేస్తుంది. వాళ్ళే if they don't realize కదా, we have no right. మనకి జిహ్వం సరస్వతీదేవి కూర్చుంటుంది. అంత మీకు ధర్మం గురించి తెలుసు, అంత మీకు ప్రేమ ఉంటే తప్పు చేస్తున్న వాళ్ళని దేవుడే చూసుకుంటాడు. గౌరవప్రదంగా క్వశ్చన్ చేయొచ్చు, కానీ యూ షుడ్ నాట్ అబ్యూస్. సో అంత రోషం పౌరుషం ఉంటే కష్టపడి సంపాదించండి, కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళండి, ఉద్ధరించే స్టేజ్కి. అంతేగాని మా మీద పడి ఏడవటం, ఆ వ్యూస్తో మళ్ళీ పైన DM ఫర్ ప్రమోషన్స్ అని అసలు పట్టించుకోదు ఇలాంటి వాళ్ళని. కానీ దాని కింద గొర్రెల మంద లాగా ఉంటారు. ఎంత సాడ్ అనిపిస్తుంది తెలుసా, వాళ్ళ లైఫ్లో ఎంత పర్పస్లెస్గా, ఎంత చేతగాని వాళ్ళలాగా, ఏం చేయలేని వాళ్ళలాగా. ఆ బూతులేంటి, ఆ పడడం ఏంటి, ఆ ఏడవడం ఏంటి. నాకు కూడా ఇట్లా ఫేడ్ కొంచెం రెసిడ్యూ ఉంది చూసినందుకు, అంతే తప్ప. బట్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి జరగాల్సింది నేను చేస్తాను. పర్టికులర్లీ దట్ గై హూ మేడ్ ద వీడియో. సో ఐ హ్యావ్ స్క్రీన్ రికార్డెడ్ సార్ వాళ్ళకి చూపించడానికి, మన ఉమెన్ సేఫ్టీ వింగ్ తెలంగాణ మ్యామ్ అండ్ సార్ వాళ్ళు, దే టోల్డ్ మీ టు కీప్ అ ట్రాక్. చాలా క్రైమ్స్ అండ్ ఇన్ ఆల్ వేస్ పాసిబుల్ ఎక్కువ అయిపోతున్నాయి కదా. సో టైం పడుతుంది, బట్ యూ కీప్ అ రికార్డ్ అని చెప్పారు. సో ఐ యామ్, అందుకే దట్స్ వై ఐ బీన్ ట్యాగింగ్ ఆల్సో. దే విల్ టేక్ ద టైమ్, బట్ tumhara time aayega. I am extremely grateful for our cybercrime and police department and the women's safety wing and all those wonderful women and men who were around, when needed. So screen record chesanu, ade share chestunanu. See the stories and reposts have been సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అదే ఏదో వాళ్ళు వావా అనిపించుకోవాలి, లైకులు రావాలి, కింద అన్నా సూపర్ అన్నాను, అలాగే డి వర్డ్ వారి దాన్ని అలాగే ఇట్లా, అదే వాళ్ళ. ఒకప్పుడు అనేవాళ్ళు ఆడంగి గాజులు వేసుకో అని కూర్చోబెట్టంటే చేతగాను. బట్ టుడే that's actually how you praise someone. So I wouldn't say that. ఇలాంటి వాళ్ళని నువ్వు మగాడివిరా అంటే ఒక బూతులా తిట్టాలి దాన్ని. అలాగే వీళ్ళు నాకు వచ్చిన నీ మంత్రాల్లో వీళ్ళకి పావు వంతు కూడా రాదు. వీళ్ళు కింద యూ హ్యావ్ టు రీడ్ ద కమెంట్స్ అండర్ దాట్. వెళ్ళి చూడండి, యుల్ అండర్స్టాండ్. అంటే చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి చాలామంది ఉంటారు, వాళ్ళు ఇలాగే రీల్స్ చేయడము లేదా షార్ట్స్ చేయడము చేస్తారు. అవి చూసేసి అదే నిజం అని నమ్మేస్తారు. వాళ్ళకి బేసిక్ లిటరసీ ఎడ్యుకేషన్ ఉండదు. ఇందులో నిజమేంటి, ఇప్పుడు వాడు అన్నాడు నువ్వు రియాక్ట్ కావాలి, బై ద వే సచ్ ఎ హారబుల్ యాక్టర్. సారీ, ఐ నో, సారీ. కొంతమందికి వాళ్ళ భాషలోనే మాట్లాడాలి కాబట్టి అట్లా. బట్ సో వాడు చూడలేదు ఈరోజు, అది నిన్నటి స్క్రీన్ రికార్డింగ్స్ నావి. కానీ అంతకు ముందు నుంచి స్టోరీస్, ఐ మీన్ ఐ డోంట్ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. మై పర్పస్ ఇస్ నాట్ టు ప్రూవ్ సచ్ ఇడియట్స్, బట్ టు స్ప్రెడ్ ద వర్డ్. ప్రపంచానికి తెలియాలి కాబట్టి, మన వాళ్ళకి తెలియాలి కాబట్టి, ఎంతో కొంత నా స్టోరీ చూసేవాళ్ళు, నా ఫాలోవర్స్కి అవేర్నెస్ వస్తుందని తప్ప. సో వాడేమో ఇలా పెట్టేసరికి మిగతా వాళ్ళందరూ కూడా రియాక్ట్ కాలేదని కింద మొత్తం వత్తాసి పలకడం వద్దు అంటున్నా. ఎందుకు వద్దంటున్నానంటే, వాడు ఎలాగో ఆ వీడియో చేసిన వాడు ఎలాగో ప్రాబ్లంలో పడ్డాడు, వాడితో పాటు మీరు కూడా ఎందుకు అని, అది నేను అడిగేది.
just for few seconds of high and thrill. Why do you have to మీ ఫ్యామిలీ మళ్ళీ మీ ఏమంటారు ప్రొఫైల్లో మీ లైఫ్లో ఆ క్రైమ్ రికార్డ్ ఉండడం ఎందుకు? బెటర్ థింగ్స్ కదా, బెటర్గా చేయొచ్చు కదా. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా బెటర్ అవ్వాలి. పోనీ నేను నాలాంటి వాళ్ళు నిజంగా అంత ఘోరమైన వాళ్ళు అయితే రండి మా లెవెల్కి, మా ముందుకు రండి. అప్పుడు క్వశ్చన్ చేయండి. అప్పుడు కూడా మాకు అర్థమవుతుంది, అరే వచ్చాడు, హీ డిజర్వ్స్ టు బీ ఆన్సర్డ్ అని ఆన్సర్ ఇస్తాం. అంతే తప్ప చాతగాని వాళ్ళలాగా ఇలా చేయడం కాదు. ఐ నో ఫర్ అ ఫ్యాక్ట్ దట్ నా ఎదురుగా ఐ ఛాలెంజ్ ఆల్ దీస్ పీపుల్. నా ఎదురుగా రండి. అక్కలు అనేది నేను ఆ అమ్మాయిల ఆటోనమీ వాళ్ళ హక్కు వాళ్ళది అన్నప్పుడు నేను మాట్లాడాను కదా, ఆ అక్కల గురించి మాట్లాడు. వీడు ఏ అక్కలు అనుకున్నాడో ఏమో కానీ ఏమనుకోకరా, వీడు అంటున్నాను నాకంటే చిన్న కాబట్టి, అండ్ నీకు అంత రెస్పెక్ట్ కూడా యూ డోంట్ డిజర్వ్ ఇట్, నన్ ఆఫ్ యూ గైజ్. బట్ ఇంకా చాలా అనొచ్చు, బట్ నా పెంపకం అలాంటిది కాదు. ఏదో పెద్దదాన్ని కదా చనువుతో అంటున్నాను. సో వాడికి ఏం అర్థమైందో, ఏం మాట్లాడాడో అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, why am I spending my mornings like this? But I'm a woman, I'm going through perimenopause and I have my hormones and this is how I'm letting out. I hope you had a good time. Good day everybody. I have a lot. వాళ్ళకి గనక కర్మ నా ద్వారా రాసుంటే డెఫినెట్గా త్వరలో ఐ హ్యావ్ ద రికార్డింగ్స్తో చేయాల్సింటే చేసేస్తాను. అంటే యాక్షన్ తీసుకుంటాను. Otherwise, I have a lot of work today. I have to travel. Srikakulam, I'm excited to see you tomorrow. వెళ్ళాలి, చాలా పని ఉంది. ఐ థింక్ మా పిల్లలు పూజ కూడా అయిపోయి ఉంటుంది. ఫోకస్ ఆన్ యువర్ లైఫ్స్. యా, గుడ్ డే. కూర్చుంటేనే పొట్ట తెలుస్తుంది. మై బాయ్స్ ఆర్ గోయింగ్. గుడ్ డే ఎవ్రీవన్. లవ్ యువర్ లైఫ్.